నల్గొండ పట్టణంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు శిథిలమైపోతున్నాయి. లబ్ధిదారులకు ఇళ్లను కేటాయించడంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైంది. ఇప్పటికే నిర్మాణాలు పూర్తయిన ఇళ్ల కిటికీలు, డోర్లను దొంగలు ఎత్తుకుపోతున్నారు. ఇళ్ల పంపిణీని కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేయడంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. వెంటనే మౌలిక వసతులు కల్పించి ఇళ్లను స్వాధీనం చేయాలని లబ్ధిదారులు డిమాండ్ చేస్తున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రం నడిబొడ్డున కలెక్టరేట్ కార్యాలయం వెనుక భాగంలో 14 ఎకరాల స్థలంలో 550 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సర్వాంగ సుందరంగా నిర్మించింది అప్పటి కేసీఆర్ ప్రభుత్వం. వీటిని అర్హులైన పేదలకు అందించేందుకు రిజర్వేషన్ల ప్రకారం డ్రా సిస్టమ్ ద్వారా అప్పటి కలెక్టర్ లబ్ధిదారుల్ని ఎంపిక చేశారు. వెనువెంటనే లబ్ధిదారులకు ఇంటి ప్రొసీడింగ్స్ పత్రాలను అందజేశారు. మరికొద్ది రోజుల్లో లబ్ధిదారులంతా మోకుమ్మడిగా గృహప్రవేశ కార్యక్రమాన్ని పండుగలాగా చేసుకుని ఇళ్లలోకి వెళ్దామనుకున్న క్రమంలో అసెంబ్లీ ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల లబ్ధిదారులకు కష్టాలు మొదలయ్యాయి. ప్రొసీడింగ్స్ అన్నింటినీ హోల్డ్లో పెట్టాలని కాంగ్రెస్ ప్రభుత్వం కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. డబుల్ బెడ్రూమ్ ఇళ్లకన్నింటికీ తాళాలు వేశారు హౌసింగ్ అధికారులు. గవర్నమెంట్ లాటరీ ఇల్లు వచ్చింది కదా ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో ఇల్లు ఇవ్వడం లేదు. ఈ ప్రభుత్వం ఇల్లు ఇవ్వకుంటే లాస్ట్కి మేము మా కుటుంబం మొత్తం అందులో ఆత్మహత్య చేసుకుంటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మేము నల్గొండకు వచ్చి 30 ఏళ్ళు అయింది. ఆ 30 ఏళ్ళ నుంచి మేము 5 ఉంటున్నాం, ఒకటే రూమ్లలో ఒకటే ఇల్లు పండుకుంటున్నాం. ఆ ఇల్లు కూడా మాకు సరిపోవడం లేదు. రేపిస్తా మాపిస్తా అని మీరు కాలయాపన చేస్తారు. ఇద్దరు అనాథ పిల్లలు ఇల్లు రాపించినాం సార్. పేరు వెళ్ళింది లాటరీ, ఇప్పటిదాకా ఇల్లు సంవత్సరం అవుతుంది వస్తలేదు సార్. నేను కిరాయి కట్టలేక చేస్తున్నా. ఇద్దరు అనాథ పిల్లలు పెంచిన వచ్చేదే 2,000 అది కట్టలేక మేము ఇబ్బంది పడుతున్నాం సార్. కిరాయి ఇప్పటిదాకా కడతానే ఉన్నా సార్. ఏడ్చుకుంటా నాకు ఇల్లు పేరు వచ్చినాక ఇవన్నీ అంటున్నా సార్. ఆగమంటుండ్రు కలెక్టర్, ఇప్పటిదాకా ఇయ్యలే సార్. డబుల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం లబ్ధిదారులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఎప్పుడిస్తారని అడిగితే ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదని, మంత్రి కోమటిరెడ్డి ఓకే చెప్పలేదని, అందుకే నిలిపివేశామని బదిలిస్తున్నారు హౌసింగ్ అధికారులు. వెంటనే ఇండ్లను స్వాధీనం చేయాలని దీక్షా శిబిరాలు ఏర్పాటు చేసుకుని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు లబ్ధిదారులు. అయినా ప్రభుత్వం మనసు కరగడం లేదు. దీంతో ఓపిక నశించిన లబ్ధిదారులు మూకుమ్మడిగా వచ్చి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల తాళాలు పగలగొట్టి అందులో వంటవార్పు నిర్వహించారు. ఈ ఇల్లు మావి, కేసీఆర్ నిర్మించి లాటరీ పద్ధతిలో మమ్మల్ని ఎంపిక చేసి ప్రొసీడింగ్స్ పత్రాలు కూడా ఇచ్చారని, ఆపడానికి మీరెవరంటూ హౌసింగ్ అధికారుల్ని నిర్బంధించి నిలదీశారు లబ్ధిదారులు. అనంతరం పోలీసు అధికారులు అక్కడికి చేరుకుని లబ్ధిదారుల్ని అడ్డుకున్నారు. అందరిని బయటకు పంపించి వాటికి తాళాలు వేశారు. 30 ఏళ్ళ సంది మేము కిరాయి కూర్చున్నాం. నాకు 3 కొడుకులు, ఒక కొడుకు 30 ఏళ్ళు, ఒక కొడుకు 29, ఒక ఆయన 25, 30 ఏళ్ళ సంది కిరాయి కట్టలేకపోతున్నాం సార్. నాకు డ్రాలో పేరు వచ్చిందండి. డబల్ బెడ్రూమ్ ఇవ్వాలని తెలియజేస్తున్నానండి. కష్టం చేసుకుంటేనే మాకు రెక్కాడుతుందండి. మాకు పనులు లేవు, ఏమి లేవండి.